గత కొన్ని నెలల క్రితం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది జానీ మాస్టర్. ఆ తరువాత జైలుకు వెళ్లడం అంతా మారిపోయాయి. కానీ కొన్నాళ్ళు తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. ప్రస్తుతం ఒక సినిమా కొరియోగ్రఫీ కూడా అందిస్తున్నారు. ఇలాంటి సమయంలో మళ్ళీ గత 4 రోజుల తర్వాత జానీ మాస్టర్ కేసు ట్రెండింగ్ లోకి వచ్చింది. దీనికి కారణం జానీ మాస్టర్ పై కేసు పెట్టిన లేడీ కొరియోగ్రాఫర్ శ్రేష్ఠి వర్మ ఇంటర్వ్యూ ఇవ్వడమే అని చెప్పుకొచ్చింది. కేసు పెట్టిన ఇన్నాళ్ల తర్వాత ఈ వివాదంపై ఆమె బహిరంగంగా మాట్లాడడంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది. దీనికి తోడు తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ కూడా పెట్టింది శ్రేష్ఠి వర్మ. దీంతో జానీ మాస్టర్ కేసు మళ్లీ తెరపైకి వచ్చిందని చెప్పవచ్చు. అసలు విషయంలోకి వెళ్తే, లైంగిక వేధింపుల కేసు విషయంలో కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ జానీ మాస్టర్ ఒక పోస్ట్ పెట్టగా, ఇండైరెక్ట్ గా యాంకర్ ఝాన్సీని ఉద్దేశించి జానీ మాస్టర్ ఈ పోస్ట్ పెట్టినట్లు స్పష్టమవుతుంది. అయితే ఆయన ట్వీట్ చేసిన కొన్ని గంటలకే కొరియోగ్రాఫర్ శ్రేష్ఠి వర్మ కూడా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. తాజాగా చీరలో అందంగా అరబోస్తూ ఒక వీడియో పోస్ట్ చేసింది శ్రేష్ఠి వర్మ. దానికి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలోని అబ్బని తీయని దెబ్బ అనే పాటను బీజిఎం గా కూడా యాడ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. జానీ మాస్టర్ ఇండైరెక్ట్ గా శ్రేష్ఠి వర్మ కౌంటర్లు ఇచ్చినట్లు అంటూ నెటిజన్స్ సైతం కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికైతే శ్రేష్ఠి వర్మ మళ్ళీ టైం చూసి కొట్టిందని, కౌంటర్ కి రీకౌంటర్ చేసిందని కామెంట్స్ చేస్తూ ఉండటం గమనార్హం. ఇకపోతే గత కొన్ని నెలల సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారిన ఈ కేసుపై తాజాగా శ్రేష్ఠి వర్మ ఒక 3 రోజుల క్రితం ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించింది. తాను మాస్క్ పెట్టుకొని ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదని, తాను ఒక వారియర్ ను అంటూ తెలిపింది. అదే ఇంటర్వ్యూలో శ్రేష్ఠి వర్మ మాట్లాడుతూ, నేను నా ముఖానికి మాస్క్ పెట్టుకొని ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే నేను బాధితురాలుగా బ్రతకాలని అనుకోవడం లేదు. ఒక యోధురాలిగా ముందుకొచ్చి నాకు జరిగిన అన్యాయానికి న్యాయం జరిగే వరకు పోరాడాలని నిర్ణయించింది. కానీ నాపై కొంతమంది విమర్శలు చేస్తున్నారు. ఎందుకు ఇన్నాళ్ళు తర్వాత ఇప్పుడు కేసు పెట్టినారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. వాస్తవానికి నేను వేధింపులు ఎదుర్కొంటున్నప్పుడు ఒక మైనర్ని. అంతేకాదు, సమాజంలో ఒక పవర్ఫుల్ పర్సన్ పై నేను పోరాడాల్సి వచ్చింది. అందుకే ఆ సమయంలో దానికి తగ్గ శక్తి, ధైర్యం నా దగ్గర ఉందా అనే ఆలోచనలో ఎక్కువగా ఉండేది. ఇక ఆ వ్యక్తి కూడా మారతాడని అనుకున్నాను, కానీ అది జరగలేదు. పైగా వేధింపులు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు నాకంటూ సపోర్ట్ గా కొంతమంది ముందుకు వచ్చారు. నేను ఏ తప్పు చెయ్యలేదు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు అంటూ శ్రేష్ఠి వర్మ తెలిపింది.